చేపల కూర తినక చాలా రోజులైతుందండి. తెచ్చుకుందామా అనగానే మా ఆయన దబా దబా వెళ్ళి మార్కెట్‌కెళ్ళి చేపలు పట్టుకొని వచ్చాడు. కొరమైన చేప అంటే నాకు చాలా ఇష్టము. దాన్ని ఎట్లా చేయాలో చెప్తా ఇనండిగ. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, 4, 5 మిరియాలు, లవంగాలు, చెక్క కలిపి మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెష్‌గా. ఇక ఆయిల్‌లో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పసుపు అండ్ కారం మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం వేసుకొని, అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మిక్సీ పట్టిన గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం అలా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా స్టవ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టేసి, తరువాత చేప ముక్కల్ని అలాగా వేసేయండి ఈవెన్‌గా. వేసాక అలా కారం పట్టేలాగా చేప పీసులను తిప్పేసుకోండి. దెన్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. తరువాత ఇక మూత తీసి చింతపులుపు వేసేసుకోండి. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మనకి పీస్‌కి తగినట్టుగా. చాలా స్మూత్‌గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అలా 5 మినిట్స్ అలా ఒక 10, 15 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇప్పుడు చూడండి ఇంకా చేపల పులుసు ఎలా రెడీ అయిపోయిందో. చేపల పులుసులో ఎప్పుడైనా పులుపు చాలా తక్కువ అంటే మరీ మీడియంగానే వేసుకోవాలి. మరీ పులుపు ఎక్కువైపోయినా బాగోదు. మరీ పులుపు తక్కువ ఉన్నా బాగోదు. కరెక్ట్‌గా మెజర్మెంట్ చూసుకొని వేసుకోండి. చూసారా గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. లాస్ట్‌లో కొత్తిమీర పొడి యాడ్ చేసేయండి. గ్రేవీ విషయానికి వస్తే చిక్కబడేంత వరకు పెట్టాలి. అండ్ ఎక్కువ ఉడికిన ముక్క అనేది విచ్చుకుపోద్ది. వాటరీగా గ్రేవీ ఉంటే అస్సలు బాగోదు. నీచు వాసన వస్తుంది. సో పులుసులో ఇప్పటివరకు నేను బగారా రైస్ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం బగారా రైస్ ట్రై చేసా. చాలా బాగుంది. చేపల పులుసు చూసారు కదా, చూస్తేనే చాలా బాగా అయింది. సో మీరు ట్రై చేయండి, లైక్ చేయండి వీడియో నచ్చితే.